యూపీకి చెందిన గ్యాంగ్ విశాఖలో ఒకే రోజులో 9 నేరాలకు పాల్పడింది. ఈ కేసులో ముఠాకు చెందినటువంటి దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం జరిగిన 24 గంటల్లో నేరస్తులను గుర్తించామని క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలియజేశారు. యూపీకి వెళ్లి ధర్మేంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలియజేశారు. చైన్ స్నాచింగ్ కేసులో సంబంధం ఉన్నటువంటి భవేరి గ్యాంగ్ను త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్న క్రైమ్ డీసీపీ లతా మాధురితో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్. విశాఖ వచ్చి ఒకే రోజులో 7 చోట్ల వరుస దొంగతనాలకు పాల్పడినటువంటి చైన్ స్నాచర్ను చాకచక్యంగా పట్టుకున్నారు విశాఖ పోలీసులు. ఇక్కడ నుంచి యూపీ వెళ్ళి అక్కడ నుంచి వారిని అయితే అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. వారిలో సంబంధించినటువంటి కీలక నేరస్తులను కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు క్రైమ్ డీసీపీ లతా మాధురి కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే, చెప్పండి. ఈ గ్యాంగ్ని భవేరి గ్యాంగ్ అనేసి మొట్టమొదటిసారిగా మీ నోటి నుంచి వినేటటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ గ్యాంగ్ ఎటువంటి నేరాలకు పాల్పడుతుంటారు? ఇది బవారియా గ్యాంగ్ అని ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాకి చెందిన గ్యాంగ్ అండి. అక్కడ కొన్ని విలేజెస్ వీళ్ళతో నిండిపోయి ఉన్నాయి. వీళ్ళు ఒక నేరం కాదు, రాబరీస్, హౌస్ బ్రేకింగ్స్, స్నాచింగ్స్, బైక్ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయో ఆ నేరాలన్నీ వీళ్ళు కమిట్ చేశారు. మేము ఈరోజు అరెస్ట్ చేసిన వ్యక్తి మీద 24 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో ఒక 11 కేసులు, కాశ్మీర్లో 9 కేసులు, ఇంకా వేరియస్ స్టేట్స్, వెస్ట్ బెంగాల్ అన్ని ప్లేసెస్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని ఈరోజు అరెస్ట్ చేశాము. ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ టైం ఈ బవారియా గ్యాంగ్ మెంబర్ని వైజాగ్ సిటీ క్రైమ్ పోలీసు అరెస్ట్ చేశామండి. వీళ్ళు మొన్న సెప్టెంబర్ 17వ తారీఖున 7 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేశారు. అలాగే 2 బైకులు కూడా దొంగతనం చేశారు. మొత్తం 9 కేసెస్లో ఈ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇంకా గ్యాంగ్ మెంబర్స్ ఇంకా కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. మేము చేస్తున్నాం. ఖచ్చితంగా ఇదే గ్యాంగ్ ఇక్కడ చైన్ స్నాచింగ్లో పాల్పడిందని ఏ విధంగా మీరు గుర్తించారు? మాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందండి. సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ఇమ్మీడియట్గా 24 అవర్స్లో డిటెక్ట్ చేసాం. ఎవరు చేశారు అనేది ముందు అంత లోకల్ అఫెండర్స్ కాకపోవడం వల్ల మాకు చాలా కష్టమైంది. అసలు ఎంత ఎవిడెన్స్ కోసం మొత్తం వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా ఇదే పని మీద ఉన్నాయి. సిపి గారు, వైజాగ్ సిపి గారు శంకర్ప్రత్ బాగ్చి సార్ కంటిన్యూస్గా పర్స్యూ చేసి అది ఫస్ట్ డిటెక్ట్ చేయడానికి మాకు 24 గంటలు పట్టింది. డిటెక్ట్ అయిన తర్వాత పాన్ ఇండియా అఫెండర్స్ కదా ఉన్న నెట్వర్క్ తోటి వీళ్ళు ఏ స్టేట్ నుంచి, మన లోకల్ వాళ్ళు కాకపోతే ఏ స్టేట్ నుంచి అనేది వర్కౌట్ చేస్తే మాకు ఐడెంటిఫై అయిపోయింది. వెంటనే యూపీ గ్యాంగ్ అని ఐడెంటిఫై చేసాము. షామ్లీ జిల్లాకు చెందిన వాళ్ళు, వీళ్ళు బవారియా గ్యాంగ్ అండి. ధర్మేంద్రతో పాటు ఇంకా ఎంతమంది ఉండేటటువంటి అవకాశం ఉందంటారు మేడం? ఖచ్చితంగా ఇంకొక 3 ఉన్నారండి. ధర్మేంద్ర మాస్టర్ మైండ్ ఈరోజు మేము అరెస్ట్ చేసిన వాడు. మిగిలిన 3 కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలోనే వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము. ఈ ధర్మేంద్రకి ఈ గ్యాంగ్కి విశాఖతో గతంలో ఏమైనా సత్సంబంధం ఏమైనా ఉన్నాయి మేడం? సత్సంబంధాలు అంటే దొంగతనానికి నేరం చేయడానికి వచ్చాడండి. ఈ గ్యాంగ్లో మిగిలిన మనకు దొరకాల్సి ఉన్నాడు సూరజ్ అని ఇంకొక పర్సన్. అతను ఈ విశాఖపట్నంకి వచ్చి వెళ్ళిన వాడు. అతనికి విశాఖపట్నం నగరం గురించి పూర్తి అవగాహన ఉంది. అతను ఇచ్చిన ఐడియాతో ఈ ధర్మేంద్ర స్కెచ్ ప్రిపేర్ చేసి ప్లాన్ చేసి వచ్చి అఫెన్సెస్ చేసి ఒక్క రోజులోనే మొత్తం అఫెన్సెస్ అన్నీ చేసి ఆ నైట్కే మళ్ళీ వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయారండి. బట్ ఇంటిగ్రేటెడ్ క్రైమ్ టీమ్ చాలా చాకచక్యంగా అక్కడ వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ రెసిస్టెన్స్ వచ్చినా కూడా అవన్నిటికీ ఎదుర్కొని చాలా చాకచక్యంగా చేసి పట్టుకోవడం జరిగింది. అంటే గతంలో ఈయన పైన 24 కేసులు ఉన్నాయని చెప్తున్నారు మేడం. ఆ కేసుల్లో ఈయన ఎప్పుడైనా సరే జైలు జీవితం గడిపొచ్చినటువంటి, ఆల్రెడీ జైలుకి వెళ్ళిన కేసులు కొన్ని ఉన్నాయండి. ఇంకా వెళ్ళవలసిన కేసులు కొన్ని ఉన్నాయి. సో ఈరోజు మేము పంపిస్తున్నాం ఇతన్ని. మిగతా రిమైనింగ్ గ్యాంగ్ మెంబర్స్ని కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాం. రైట్. ఏదైతే మొత్తానికి మనం చూసుకుంటే విశాఖలో ఒకే రోజులో దాదాపు 9 నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తిని విశాఖ పోలీసులు యూపీ వెళ్ళి చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లయితే విశాఖ క్రైమ్ డీసీపీ లతా మాధురి అయితే పేర్కొన్నారు. ఈయనతో పాటు మరో 3 కూడా ఉన్నారు. కానీ వారు అయితే ప్రస్తుతం తప్పించుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి తీసుకొస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈయన అరెస్ట్ చేసే సమయంలో విశాఖకు సంబంధించినటువంటి పోలీసులపైన కూడా అక్కడ వారు దాడి చేసినటువంటి ఘటన కూడా ఉందని, అయినప్పటికీ కూడా ఎక్కడ వెనక తగ్గకుండా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ అంతా కూడా చాలా చాకచక్యంగా ధర్మేంద్ర అనేటటువంటి వారిని అయితే వ్యక్తి అరెస్ట్ చేయడం అయితే జరిగిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తప్పకుండా ఇతన్ని ఆ జైలు జీవితం గడిపే విధంగా కూడా విశాఖ పోలీసులు తప్పకుండా ఇతనికి శిక్ష పడే విధంగా కూడా ఉంటుందని కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాతో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.